బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2026-27 సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి పయ్యావుల బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ ని అయితే ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ బడ్జెట్ అంతంత మాత్రంగానే ఉంది అంటూ కూడా వైసీపీ విమర్శలు గుప్పిస్తుంది. మొత్తానికి అన్ని రంగాలకు కూడా టోకరా వేశారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక శాసనసభలో 2026-27 వార్షిక సంవత్సర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 26-27 ఏడాదికి ఏపీ బడ్జెట్ 3,32,205 కోట్లుగా వెల్లడించారు. పయ్యావుల కేశవ్ మూడవసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే భారీగా ద్రవ్యలోటుతో కూటమి ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పన చేసింది అని విశ్లేషకులు చెబుతున్నారు. 75,868 కోట్ల ద్రవ్యలోటును ప్రభుత్వం చూపించింది అని, అదేవిధంగా 22,000 కోట్ల రెవెన్యూ లోటు కూడా ఉన్నట్టుగా ప్రభుత్వం తెలిపింది అని వెల్లడించారు. ఈ ఏడాది కూడా భారీ అప్పులు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా వెల్లడించారు. మొత్తానికైతే కూటమి ప్రభుత్వం ఈసారి నిరుద్యోగులకు ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించింది. కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు ఏమీ లేవు. దానికి సంబంధించి కూడా ఎటువంటి రూపకల్పన లేదు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కూడా పెద్ద వ్యత్యాసం లేని విధంగానే బడ్జెట్ ఉంది. ఇది ఎవరికి మేలు చేకూర్చే విధంగా అయితే ఈ బడ్జెట్ లేదు. కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది, కానీ దాని వలన ఎటువంటి ఉపయోగము లేదు, ఎటువంటి కొత్తగా విధానము లేదు అని చెప్తూ కూడా విశ్లేషకులు అయితే చెబుతున్నారు. మొత్తానికైతే ఈరోజు పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వైద్య శాఖకు సంబంధించి 19,306 కోట్లను కేటాయించారు. ఇక పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 22,941 కోట్లు, నీటి వనరుల శాఖకు సంబంధించి 18,223 కోట్లు, మున్సిపల్ శాఖకు సంబంధించి 14,523 కోట్లు, పోలవరానికి సంబంధించి 6,105, వ్యవసాయ శాఖకు సంబంధించింది 11,745, పాఠశాల విద్య దానికి సంబంధించి కూడా 32,308 కోట్లు ప్రభుత్వం కేటాయించింది ఈ బడ్జెట్కి సంబంధించి. మొత్తానికైతే ఈ బడ్జెట్ ఆశాజనకంగా లేదు అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతున్నారు.